హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇక మనం వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ మళ్ళీ వాళ్ళ లాస్ట్ 2 గేమ్స్ ఓడిపోయి వస్తుంది. అసలుకి 2 ఓటములకు కారణం ఏంటో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది డిఫెన్స్ ప్రాబ్లం. ఏంటి మావా అలా డిఫెన్స్ చేస్తుంది తెలుగు టైటన్స్? లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి అయితే చాలా అడ్వాన్స్ ట్యాకిల్ చేసిందని చెప్పొచ్చు. రైడర్స్ ఎన్ని పాయింట్స్ ఇచ్చినా డిఫెన్స్ నుంచి ఒక్క పాయింట్ కూడా తేవట్లేదు. డిఫెన్స్ నుంచి అన్నే పాయింట్స్ రివర్స్ ఇస్తున్నారు. సో మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణం మన తెలుగు టైటన్ డిఫెన్స్ అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో క్లారిటీగా మాట్లాడుకుంటే మళ్ళా తెలుగు టైటన్ నుంచి సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత 7 పాయింట్స్ లీడ్ ఉన్న తెలుగు టైటన్ లాస్ట్కి వచ్చేసరికి 2 పాయింట్స్ మార్జిన్తో ఓడిపోయింది. దీనికి కూడా మెయిన్ కారణం నాకైతే తెలుగు టైటన్ యొక్క డిఫెన్స్ అనిపిస్తుంది మావా. అసలు శుభం షిండే, అంకిత్, అజిత్ పవార్ వీళ్ళందరూ అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ మాత్రమే ఉన్నాయి. అడ్వాన్స్ ట్యాకిల్ చాలా ఎక్కువ చేస్తున్నారు మామ. వాక్ లైన్ దగ్గర ప్లేయర్స్ నడిపిస్తూ అక్కడనే అడ్వాన్స్ ట్యాకిల్ చేసి ప్లేయర్స్కి పాయింట్స్ ఇస్తున్నారు. ఇది ఒక పెద్ద మిస్టేక్ చేస్తుంది తెలుగు టైటన్ టీం. మెయిన్గా మన వైస్ కెప్టెన్ శుభం షిండే కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం తన మీద. కానీ అతను కూడా చాలా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. లాస్ట్ 2 గేమ్స్ నుంచి చాలా అడ్వాన్స్ ట్యాకిల్స్కి వెళ్ళిపోతున్నారు మామ. ఎట్ ఏ టైం 2-3 పాయింట్స్ ఇచ్చేస్తున్నారు డిఫెన్స్ నుంచి. అక్కడే మెయిన్గా టీం ఆల్అౌట్ అవడానికి కారణమవుతుంది. ఇంకా బెంగళూరు వర్సెస్ తెలుగు టైటన్ మ్యాచ్లో మనం అయితే ఈజీగా గెలుస్తామని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ బెంగళూరు బుల్స్ నుంచి అసలు రైడింగే లేదు మావా. అండ్ వాళ్ళ డిఫెన్స్ కూడా అంత బెస్ట్ కాంబినేషన్స్ అయితే లేదు. సో వాళ్ళ డిఫెన్స్ ముందు మన తెలుగు టైటన్ రైడింగ్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నాం. అలానే భరత్ తుడే అండ్ విజయ్ మాలిక్ చాలా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ మెయిన్గా ఆ మ్యాచ్లో తెలుగు టైటన్ ఒక డిఫెన్స్ వల్లే ఓడిపోయింది. ఆ టీం యొక్క గణేష్ అండ్ అలీరేజా అయితే బెంగళూరు బుల్స్కి టాప్ రైడర్. అతనైతే తెలుగు టైటన్ డిఫెన్స్ని ఒక ఆట ఆడుకున్నాడని చెప్పాలి మావా. మెయిన్గా వాక్ లైన్ దగ్గర డిఫెన్స్ని పెట్టడం వల్ల తెలుగు టైటన్ మ్యాచ్ ఓడిపోయింది. అండ్ కోచ్ యొక్క తప్పు కూడా కనిపించింది మా. బికాస్ లాస్ట్ 2 మినిట్స్లో తెలుగు టైటన్ 1 పాయింట్ లీడ్లో ఉంది. అప్పుడు తెలుగు టైటన్ కోచ్ వచ్చి స్ట్రాటజీస్లో సింగిల్గా ఎవరు వెళ్ళకండి, చైన్ ట్యాకిల్స్ అండ్ కాంబినేషన్తో వెళ్ళండి అని చెప్పాడు. అక్కడే మ్యాచ్ ఓడిపోయింది నా అభిప్రాయం మావా. బికాస్ లాస్ట్ 1 పాయింట్ లీడ్లు ఉన్నప్పుడు తెలుగు టైటన్ సింగిల్గా పాయింట్ ఇచ్చినా ఓకే, కానీ ఇట్లా చైన్ ట్యాకిల్స్ డబల్ పాయింట్స్ ఇచ్చేసింది. సో అక్కడే మ్యాచ్ చాలా వరకు ఓడిపోయింది అనిపిస్తుంది మావా. అండ్ లాస్ట్ రైడ్ బెంగళూరు బుల్స్ ఉండడం ఇంకో బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే అస్సలు బాలే ఆ మ్యాచ్కి. బట్ భరత్ హుడా అండ్ విజయ్ మాలిక్ చాలా ట్రై చేశారు గేమ్ గెలిపించడానికి. సో ఆ మ్యాచ్ ఓడిపోవడం కారణంగా తెలుగు టైటన్ కొత్త చేంజెస్తో కొత్త కాంబినేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ గెలవడం తెలుగు టైటన్కి అయితే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బికాస్ దవాంగ్ ఢిల్లీ కేసు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే ఈ సీజన్లో. వాళ్ళ రైడింగ్ అండ్ వాళ్ళ డిఫెన్స్ అయితే టాప్ క్లాస్ మావా. ఇంకా ఈ మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే ఈ మ్యాచ్ సెప్టెంబర్ 17న 8 PM జరుగుతుంది అట్ జైపూర్. సో ఫస్ట్ మ్యాచ్ మన తెలుగు టైటన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ. మెయిన్గా తెలుగు టైటన్ టీం ఈ మ్యాచ్ గెలవాలంటే కొత్త చేంజెస్తో రావాల్సిందే, లేకపోతే ఈ మ్యాచ్ కూడా చాలా కష్టంగా మారుతుంది. మెయిన్గా దబాంగ్ ఢిల్లీ కేసీలో అజిక్య పవర్ అండ్ అషు మాలిక్, నీరజ్ నర్వాల్ ఇలాంటి టాప్ క్లాస్ రైడర్స్ ఉన్నారు మావా. వీళ్ళని ఆపాలంటే తెలుగు టైటన్ డిఫెన్స్ ఒక్క పొరపాటు కూడా చేయొద్దు ఈ మ్యాచ్లో. ఇంకా ఢిల్లీ యొక్క డిఫెన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది మావా. ఫజల్ అట్రాచరీ, సుజిత్ సింగ్, సందీప్, సౌరవ్ నందల్ ఇట్లాంటి టాప్ క్లాస్ డిఫెండర్స్ ఉన్నారు. సో ఇది ఒక టాప్ క్లాస్ టీం అని చెప్పొచ్చు దబాంగ్ ఢిల్లీ కేసీ. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్ గెలిస్తే మాత్రం వాళ్ళు ఈ సీజన్కి ఇంకా పాజిటివ్తో ముందుకెళ్ళొచ్చు. సో ఇంకా మనం సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుంటే ముందుగా ఈ 2 టీంలకే హెడ్ టు హెడ్ రికార్డ్ మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు కలిసి టోటల్గా 20 మ్యాచెస్ ఆడారు మావా. అందులో దబాంగ్ ఢిల్లీ కేసీ 11 మ్యాచెస్ గెలిచి తెలుగు టైటన్ 8 మ్యాచెస్ గెలిచింది. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఒక టై ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరు క్లోజ్ మ్యాచెస్ అయ్యాయి ఆల్మోస్ట్. ఇంకా రీసెంట్ ఫామ్ కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచెస్ జరిగాయి. ఆ 2 మ్యాచెస్లో కూడా దబాంగ్ ఢిల్లీ కేసీయే గెలిచింది మావా. ఒక మ్యాచ్ 41 విత్ 37 అయితే ఇంకో మ్యాచ్ 33 విత్ 27. ఈ 2 మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ గెలిచింది విత్ కంఫర్టబుల్లీ. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డ్. ఇంకా తెలుగు టైటన్ ఎటువంటి ప్లాన్స్తో రావాలంటే మెయిన్గా వాళ్ళ రైడింగ్ అయితే టాప్ క్లాస్గా కనిపిస్తుంది విత్ అషు మాలిక్ అండ్ అజిక్య పవర్. వీళ్ళ థర్డ్ రైడర్ అంత మంచిగా లేకపోయినా వీళ్ళ టాప్ 2 రైడర్స్ అయితే అదిరిపోయారు మావ. సో వీళ్ళని ఆపాలంటే అజిత్ పవర్ అండ్ శుభం షిండే కలిసి ఆడితేనే మ్యాచ్ గెలుస్తారు. అండ్ తక్కువ అడ్వాన్స్ ట్యాకిల్ చేయాలి మామ. అషు మాలిక్ అయితే ఒక డ్రీమ్ ఫామ్లో ఉండాలని చెప్పొచ్చు. ఈ సీజన్కి సెకండ్ హైయెస్ట్ రైడింగ్ పాయింట్స్ ఉన్నాయి తనకి. సో అతను ఆపడం చాలా కష్టంగానే కనిపిస్తుంది నాకైతే. ఇంకా దబాంగ్ ఢిల్లీ కేసు డిఫెన్స్ చూసుకుంటే ఫజల్ అట్రాచరే, సుజిత్ సింగ్ ఇట్లాంటి స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ ఉన్నారు. సో వీళ్ళని ఆపాలంటే భరత్ తుడే, విజయ్ మాలిక్ బెస్ట్ ప్లాన్స్తో రావాల్సింది. తెలుగు టైటన్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సుజిత్ సింగ్ అయితే అంత మంచి ఫామ్లో అయితే కనిపించట్లే. బికాస్ తన ఏజ్ ఫ్యాక్టర్ కూడా చెప్పొచ్చు. సో తన సైడ్ నుంచి రైడింగ్ చేస్తే బెటర్ ఉంటుంది వీళ్ళిద్దరికి. ఫజల్ మాత్రం తన ఎక్స్పీరియన్స్ అండ్ తన ఫామ్ అయితే వేరే లెవెల్గా కనిపిస్తుంది. రీసెంట్ లాస్ట్ మ్యాచ్లో హైఫై చేసి వస్తున్నాడు మావ. అండ్ ఇంకా దబాంగ్ ఢిల్లీ కేసీకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 11th నాడు వస్తున్నారు. సో వీళ్ళకి చాలా మంచి గ్యాప్ దొరికిందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మ్యాచ్ కోసం. కానీ తెలుగు టైటన్ 1 డే బిఫోరే మ్యాచ్ ఆడొస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ప్లానింగ్కి అండ్ కొంచెం వీక్గా అనిపిస్తారు మ్యాచ్ ఆడేటప్పుడు. ఇలా తెలుగు టైటన్ ప్లాన్ చేసుకొని వస్తే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్
స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 ఫర్ ది తెలుగు టైటన్ అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ. దబాంగ్ ఢిల్లీ కేసీ టీం అయితే స్టార్టింగ్ 7 అదిరిపోయింది. వీళ్ళ సబ్స్టిట్యూట్స్ ఎవరు స్ట్రాంగ్‌గా లేరు కానీ స్టార్టింగ్ 7 అయితే సూపర్ కనిపిస్తుంది మామ. సో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం చూసుకుంటే టాప్ 3 రైడర్స్‌గా అషు మాలిక్, అజింక్య పవర్ అండ్ నీరజ్ నర్వాల్. వీళ్ళు టాప్ 3 రైడర్స్ ఆఫ్ దబాంగ్ ఢిల్లీ కేసీ. అండ్ కమింగ్ టు డిఫెన్స్ సుజిత్ సింగ్, సందీప్, సౌరభ్ నందన్, ఫజల్ అట్రచరి. ఇది దబాంగ్ ఢిల్లీ కేసీ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. వీళ్ళ టీం ఏంటి మావా ఇలా ఉంది. ఇంకా తెలుగు టైటన్ యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే వీళ్ళ స్టార్టింగ్ 7లో పక్కా కొన్ని చేంజెస్‌తో రావాలి. అయితే ఈ మ్యాచ్ గెలవడం చాలా కష్టంగా కనిపిస్తుంది. మెయిన్‌గా రైడింగ్‌లో. వీళ్ళ టాప్ 3 రైడర్స్ చూసుకుంటే విజయ్ మాలిక్, భరత్ తుడే అండ్ నేనైతే కొత్త ప్లేయర్‌ని తెస్తున్నా టాప్ 3 రైడర్‌గా. జై భగవాన్‌ని ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మామ. ఇతను కొన్ని లీగ్స్‌లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో ఇట్లాంటి కొత్త ప్లేయర్స్‌ని ట్రై చేస్తేనే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి తెలుగు టైటన్‌కి. అండ్ డిఫెన్స్‌కి వచ్చేసరికి అజిత్ పవార్, శుభం షిండే, అంకిత్ అండ్ అవి దుహాన్. దిస్ ఈజ్ ది స్టార్టింగ్ 7 ఆఫ్ తెలుగు టైటన్. మెయిన్‌గా తెలుగు టైటన్ డిఫెన్స్ ఎక్కువ పొరపాట్లు చేయొద్దు ఈ మ్యాచ్‌కి. ఎందుకంటే అజింక్య పవర్ అండ్ హర్ష మాలిక్ ఇలాంటి రైడర్స్ ముందు అడ్వాన్స్ ట్యాకిల్ చేస్తే 2, 3 పాయింట్స్ వెళ్ళిపోతాయేమో ఒక్కొక్క రైడ్‌కి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుగు టైటన్ డిఫెన్స్. అండ్ తెలుగు టైటన్ యొక్క కోచ్ అయితే చాలా కోపంగా ఉన్నాడు శుభం షిండే అండ్ తెలుగు టైటన్ యొక్క డిఫెన్స్ మీద. బికాజ్ వాళ్ళు చాలా అడ్వాన్స్ ట్యాకిల్స్ అండ్ చాలా తొందర పడుతున్నారు మామ ప్రతిసారి. సో చాలా సీరియస్ వార్నింగ్ ఉంటుంది ఫ్రమ్ తెలుగు టైటన్ కోచ్ నుంచి. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది నాకు తెలిసి. వన్ సైడ్ అయితే అవ్వదు మామ. ఇంకెవరు గెలుస్తారో చూస్తే నాకైతే ఢిల్లీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో చెప్పలేం తెలుగు టైటన్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దబాంగ్ ఢిల్లీ 60% అండ్ తెలుగు టైటన్ 40%గా కనిపిస్తుంది. చూడాలి తెలుగు టైటన్ ఎలాంటి కమ్‌బ్యాక్ చేస్తుందో. ఇది మా తెలుగు టైటన్ అండ్ దబాంగ్ ఢిల్లీ యొక్క ప్రివ్యూ. ఇక్కడి వరకు వీడియో చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.